చేసుకుంటున్నామా? మీరే కొట్టుకున్నారా? అవునండి. మీరే భరత ఇది? అవును, మేమే డాన్సులు చేసినా మరి? చేసిన. ఎట్లా ఉన్నాయి ఏర్పాటు? ఎట్లా ఉన్నాయి? మంచిగా ఉన్నాయి. ఇబ్బంది కలుగుతుందా? ఏం లేదు. జై బోలో గణేష్ మహారాజ్ కి. సో ఇంకా విగ్రహాలు వస్తున్నాయి సచిన్. రైట్, అంటే ఇప్పుడే కొంచెం ఫ్రీ అయిపోయింది, కాస్త మూవ్మెంట్ పెరిగినట్టు కనిపిస్తోంది మనోజ్. ఇప్పుడిప్పుడే మూవ్మెంట్ కాస్త పెరిగినట్టు కనిపిస్తోంది. రైట్, ఎస్ ఎగ్జాక్ట్లీ సచిన్. అంటే ఉదయం నుంచి కూడా కొన్ని భారీ విగ్రహాలు వచ్చాయి. క్లియరెన్స్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడిప్పుడే చిన్న చిన్న విగ్రహాలను తీసుకొని వస్తూ ఉన్నారు. సో ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఓ ట్రాలీ పైన చిన్న చిన్న పిల్లలతో చుట్టూ డెకరేషన్ చూడండి, పచ్చని ఆ తోరణాలు, ఆ పచ్చగాయన్ని పెట్టి వాళ్ళంతా డాన్స్ చేస్తున్నారు. డాన్స్ కూడా చేస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. వాళ్ళు రిఫ్రెష్మెంట్ అవుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది? లకడీ కబూల్ ఇంట్లో పెట్టుకుందా? అది లేదు, షాప్ లో పెట్టి. ఓకే, ఒకసారి ఆ చిన్నపిల్లలతో కూడా మాట్లాడిస్తాను నేను. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఎక్కడ పెట్టుకున్నారు ఇది గణేష్? హోటల్లో. సో మీరే నిమజ్జనం చేస్తారా? ఏమైనా ఇబ్బంది ఉన్నాయా వచ్చినప్పుడు ట్రాఫిక్ లో? ఏమి ఇబ్బంది లేదు, అంత మంచిగా ఉంది. కానీ పోలీస్ వాళ్ళదే కొంచెం ఇబ్బంది ఉంది. ఏమంటున్నారు? మనకేం ఎంజాయ్ చేయట్లేదు. ఎంజాయ్ చేయట్లేదు, మస్తు ఎంజాయ్ చేస్తున్నారు కదా. రైట్, సో ఇది వాళ్ళ రిఫ్రెష్మెంట్ సచిన్, ఇది వాళ్ళ ఎంజాయ్మెంట్. ఇంకా ఉన్నాయి. రైట్, ఇంకా కూడా అక్కడ మనకు చిన్న చిన్న విగ్రహాలు వస్తూనే ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున ఒక కోలాహల వాతావరణం నెలకొంది. చిన్న కార్లో బైక్లపై కూడా చిన్న పిల్లల్ని వారి తలపైన ఆ గణనాథుల్ని మోస్తూ వస్తూ ఉన్నారు. సో అద్భుతమైన విజువల్స్ అయితే మన ట్యాంక్ బండ్ దగ్గర కనబడుతున్నాయి. ఎటు చూసినా కూడా ట్యాంక్ బండ్ మొత్తం కూడా జనసంద్రంగా మారిపోయింది. ఇరువైపులా ఇసుకేస్తే రాలంత జనం మనకు కనబడుతున్నారు. సో అటువైపు ఒకసారి చూడండి, అటువైపు టువర్డ్స్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ వెళ్ళేటువంటి రూట్ కానివ్వండి, తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి ఐమాక్స్ వచ్చే రూట్ కానివ్వండి. సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను బేగంపేటలో వచ్చానండి. మొత్తం ఫ్యామిలీయా? ఫ్యామిలీ అండి. ఓకే, చూడడానికి వచ్చిరా? ఎట్లా అనిపించింది మరి? సూపర్ ఉంది, బాగుందండి. అవునా, నిమజ్జనం చూసిరా ఖైరతాబాద్? లేదు, అయిపోయింది, వచ్చేవారు నిమజ్జనం ఎట్లా అనిపిస్తుంది? బాగుందండి. ఏర్పాట్లు అరే సూపర్ ఉందండి. పిల్లలు తీసుకొని వచ్చారు, రేపు వీకెండ్ ఎంజాయ్ చేస్తారు. ఫుల్ ఎంజాయ్ అండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సో ఇది కరెంట్ సినారియో. ఇంకొంతమంది చిన్నపిల్లలు ఉన్నారు ఇక్కడ. సాంగ్ పాడతావా? పాడు, పర్లేదు. ఈరోజు నేను సాంగ్ పాడబోతున్నాను. ఓకే, పాడు, పర్లేదు, పాడు. ఏకదంతాయ వక్వదుందాయ గౌరీ కనయాయ ధీమహి కదేశానాయ గానచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. థ్యాంక్ యూ. సూపర్. నీ పేరేం పేరు? చైతన్య తేజ్. ఎక్కడి నుంచి వచ్చినావు? నాచారం. గణేష్ నిమజ్జనం చూసినావా? చూసినా. ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించిందా? సూపర్ సాంగ్. సో ఇంకొంతమంది చిన్న పిల్లలు ఉన్నారు. సో మీ పేరమ్మా? హర్షిత. ఎక్కడి నుంచి వచ్చినావు? కట్టేదాన్. నిమజ్జనం చూసినావా గణేష్ ని? చూసినా. ఎట్లా ఉంది? బాగుంది. సో మీరు చిన్న పిల్లలతో వస్తున్నారు, ఇబ్బంది ఏమైనా ఉందా? ఏం ఇబ్బంది లేదు, కానీ గణేష్ ఎక్కువ లేవు ఈసారి. కొంచెం పబ్లిక్ క్రౌడ్ ఉంది కాబట్టి డైవర్ట్ చేసిరు. సో ప్రతి సంవత్సరం ఎక్కువ ఉంటాయి, ఈసారి తక్కువ ఉన్నాయి లైన్ గణేష్. ఇంకొక చిన్న పాప ఉంది ఇక్కడే. పాప నీ పేరు? హర్షిత. ఎక్కడికి వచ్చినావు? గణేష్ నిమజ్జనం చూడడానికి వచ్చినావా? చూసినావా మరి? ఎట్లా ఉంది? బాగుందా? సో ఇది ఇంకొక గణనాథుడు ఇక్కడికి వస్తూ ఉన్నాడు. కారులో ఆ గణనాథుని కార్ పైనే తీసుకోవడం మనం చూస్తూ ఉన్నాము. సో ఇంకొక గణనాథుడు చేరుకున్నాడు, కార్ టాప్ పైన గణనాథుని కట్టేశారు. సో ఎక్కడ పెట్టారు దీన్ని? హ్యాబిట్స్ హనుమాన్ టెక్కడి. ఇంట్లో పెట్టుకుందా? ఇంట్లో పెట్టుకున్నాము. ఓకే, రైట్. సో ఒకటి కాదు, ఇంకా వెనకాల కూడా చాలా గణనాథులు వస్తూ ఉన్నాయి. రైట్ మనోజ్, అక్కడికి గణనాథులు ఆ మూమెంట్ స్టార్ట్ అయింది. ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం.
రైట్ అది ఇటు ముంబై నుంచి మొదలు పెడితే హైదరాబాద్ వరకు ఇటు మహా నిమజ్జనం హోరెత్తుతోందనే చెప్పుకోవాలి. ఇటు భక్తుల జయ జయ ధ్వానాల మధ్య గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాడు. ఈ క్రమంలోనే జోష్ నెలకొందనే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడి నుంచి విజయవాడ వెళ్దాం. ఇటు హుస్సేన్ సాగర్కి సంబంధించి మనం సిచ్యువేషన్ చూసాం. కృష్ణమ్మ తీరానికి వెళ్ళిపోదాం. కృష్ణమ్మ తీరంలో ఎటువంటి కోలాహలం నెలకొంది, విజయవాడ వాసులు ఏమంటున్నారు, అక్కడ ఎటువంటి కోలాహలం నెలకొంది, ఎటువంటి సందడి ఉంది, డీటెయిల్ గా మాట్లాడేసుకుందాం. నా కొలీగ్ మణికుమార్ అప్డేట్స్ అందించేందుకు విజయవాడ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మణికుమార్, ఎటువంటి కోలాహలం ఉంది, మరి ముఖ్యంగా గణేష్ నిమజ్జనానికి ఆ సమయం ఆసన్నమైనట్టుంది. కానీ పక్క వాళ్ళకి మాత్రం హాని చేయకూడదు, ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. సచిన్ చూడొచ్చు, కొద్దిసేపట్లోనే 72 అడుగుల డూండి గణేష్ కి సంబంధించి నిమజ్జన కార్యక్రమానికి ఏర్పాట్లను కూడా పూర్తయిపోయి మరి కొద్ది నిమిషాల్లోనే ఈ గణేష్ విగ్రహానికి సంబంధించి నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. ఒకసారి మీరు విజువల్స్ చూడొచ్చు. 72 అడుగుల డూండి గణేష్ కి సంబంధించి ఇప్పుడే మహిళలందరికీ కూడా ప్రమిదలు ఇచ్చారు. మహా హారతి ఇచ్చేందుకు కూడా సిద్ధం చేస్తున్నారు. మహిళలందరూ కూడా హారతి ఇచ్చిన తర్వాత, మహా హారతి ఇచ్చిన తర్వాత ఈ గణేష్ విగ్రహానికి సంబంధించి లడ్డు వేలంపాట ఉంటుంది. లడ్డు వేలంపాట తర్వాత నిమజ్జన కార్యక్రమం మొదలవుతుంది. ఇప్పటికే దానికి సంబంధించి ఏర్పాట్లను కూడా పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మీరు విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు. మహిళలందరికీ కూడా ఈ మహాహారతికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. అందరూ కూడా ఇక్కడ నిలబడి ఇక్కడ మా గణేష్కు హారతి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఒకసారి విజువల్స్లో చూస్తే కనుక ఇక్కడంతా కూడా ఒక పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది. మొత్తం ఈ గ్రౌండ్ అంతా కూడా పూర్తిగా జన సందోహంతో నిండిపోయిందని చెప్పాలి. మీరు ఒకసారి విజువల్స్లో చూస్తే కనుక మా కెమెరా ఒకసారి చూపించే ప్రయత్నం చేసి అక్కడ